ప్రముఖ గాయని ఆశా భోస్లే మృతి పట్ల సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. ఆశా భోస్లే మరణ వార్త తనను తీవ్రంగా కలిచివేసిందని సోషల్ మీడియా వేదికగా దిగ్భ్రాంతి చెందారు. ఆశా భోస్లే ఇక లేరన్న వార్త తెలిసి బాధకు గురయ్యానని పోస్టులో పేర్కొన్నారు. సంగీత ప్రపంచంలో ఆమె ఒక దిగ్గజమని, ఆమె లాంటి విలక్షణమైన వైవిధ్యమైన గాయని మరొకరు లేరంటే అతిశయోక్తి కాదన్నారు. ప్రపంచంలో అత్యధిక పాటలు పాడిన కళాకారిణిగా చరిత్రలో నిలిచిపోయిన ఆమె కీర్తి అజరామరమనని చంద్రబాబు కొనియాడారు. పద్మవిభూషణ్ కూడా ఆమె ప్రతిభకు చిన్న గుర్తింపు మాత్రమేనన్నారు. ప్రముఖ గాయని శ్రీమతి ఆశా భోస్లే మృతి పట్ల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆశాజీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నారన్నారు. సుదీర్ఘకాలం హిందీతో పాటు మరాఠీ, తెలుగు, బెంగాలీ వంటి భాషల్లో సినీ గీతాలను ఆలపించిన మధుర గాయని ఆమెను కొనియాడారు. పాశ్చాత్య సంగీత శైలి గీతాలను సైతం ఆలపించి ఒక తరం యువతను ఉరూతలూగించారన్నారు. దమ్ మరో దమ్, చురలియా, హై తుమ్సే, ఇన్కో అమ్కి మస్తీ, రాధా కైసే జనలే లాంటి గీతాలతో సినీ సంగీత అభిమానులను అలరించారు. తెలుగులో ఆశాజీ పాడిన గీతాలు తక్కువే అయినా హిందీ గీతాలతో తెలుగు రాష్ట్రాల్లో చిరపరిచితమేనన్నారు. ఆశా భోస్లే గారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసినట్లు ట్వీట్ చేశారు. ఉగ్రవాదాన్ని మించిన ఉన్మాదంతో జగన్ రాజకీయాలు చేస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. చంపేస్తాం, నరుకుతాం, అంతు చూస్తామంటున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వస్తే ఉన్నవి పడగొడతాం, పనులను ఆపేస్తామని జగన్ అంటున్నారు. పరిటాల రవి నుంచి వివేక హత్య వరకు సాక్ష్యాలు ఎలా చనిపోతున్నారని ఆయన సందేహం వ్యక్తం చేశారు. రంగ హత్యలో ప్రధాన నిందితుడు కుమారుడు ఎక్కడ ఉన్నారని ఆయన ప్రశ్నించారు. డ్రగ్స్ తో యువతకు ఉపాధి కల్పించడమే ఆయన పాలసీ అని, గొడ్డలి పార్టీకి రాష్ట్రంలో శాశ్వతంగా రాజకీయ సమాధి కట్టాలని ఆయన సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉగ్రవాదులను మించినటువంటి ఉన్మాదంతో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు చేస్తున్నటువంటి పరిస్థితి. నిస్సిగ్గుగా విధ్వంసంతో పనిచేయడానికి రాష్ట్రాన్నంతా కూడా నాశనం చేసేటువంటి విధానాలతోటి ఏదైతే ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి ఎవరైనా రేపు అధికారంలోకి వస్తే ఏం చేస్తారు, ఎట్లా ఉద్ధరిస్తారు, ఎట్లా చేసినటువంటి తప్పుల్ని సరిచేసుకుంటారో ప్రజలకు తెలియజెప్తారు. కానీ ఈ యొక్క ఉన్మాదంతో ఉన్నటువంటి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి వారి యొక్క హిడెన్ ఎజెండాను బహిరంగంగానే నిస్సిగ్గుగా బాహటంగా ఈరోజు ప్రజలకు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. వారి నీచమైనటువంటి భాషలో చెప్పాలని అంటే చంపుతాం, నరుకుతాం, అంతు చూస్తాం, అంతం చేస్తాం, ఇటువంటి రాజకీయ విధానాలతోటి ఈరోజు మరి వైసీపీ పార్టీ పనిచేయడం అని అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉన్నాడు, మేము అధికారంలోకి వస్తే ఉన్నవి పడగొడతాం, ఎక్కడి పనులు అక్కడే ఆపేస్తాం, యువతను చెడగొడతాం, మాదక ద్రవ్యాలను అమ్మిస్తాం, మహిళలను బయటకు గెంటుతాం. ఇది వారి రాజకీయపరమైనటువంటి విధానాలుగా, రాజకీయపరమైనటువంటి హామీలుగా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళు చెప్తూ ఉన్నారు, వాళ్ళ విధానాలు చెప్తూ ఉన్నాయి, మాకు బంధుప్రీతి లేదు, బయట వారైనా సొంత బాబాయ్ అయినా మా యొక్క రాజకీయానికి కావాల్సి వస్తే, మా రాజకీయాలకి అడ్డొస్తే అంతం చేస్తాం, గొడ్డల పోటుకి వేటేస్తాం అనేటువంటి మెసేజ్ని ఈవేళ ప్రజలందరికీ కూడా వాళ్ళు తెలియజెప్తున్నటువంటి పరిస్థితి. దిగ్గజ స్వరరాణి ఆశా భోస్లే మరణంపై వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆదివారం ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఆశా భోస్లే బహుముఖ ప్రజ్ఞాశాలి అని, ఆమె అద్భుతమైన కంఠం ప్రతి ఇంటిలోనూ ప్రతిధ్వనించిందని పేర్కొన్నారు. సంగీత ప్రపంచానికి ఆమె చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆమె మృతి సంగీత రంగానికి తీరని లోటు అని పేర్కొంటూ ఆశా భోస్లే కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఓం శాంతి అని ట్వీట్లో పేర్కొన్నారు. కాగా 92 ఆశా భోస్లే ముంబైలోని బ్రీచ్ గ్రాండ్రీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుది శ్వాస విడిచారు. ఆమె మృతిపై సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. అయోధ్య తీర్థయాత్రలకు వెళ్లి తిరిగి వచ్చేసరికి చోరీ జరిగిందని అందిన ఫిర్యాదుపై విజయవాడ కృష్ణలంక పోలీసులు స్పందించారు. సిపి రాజశేఖర్ బాబు ఆదేశాలతో ఈస్ట్ జోన్ డీసీపీ కృష్ణకాంత్ పటేల్, ఏసీపీ లతాకుమారి పర్యవేక్షణలో కృష్ణలంక ఇన్స్పెక్టర్ ఎస్ఎస్వి నాగరాజు సిబ్బందితో కలిసి ఈ కేసును ఛేదించారు. నిందితుల నుండి 35 లక్షల విలువైన 11 కిలోల వెండి, 50 గ్రాముల బంగారం, 8,15,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.
కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈస్ట్ జోన్ డీసీపీ కృష్ణకాంత్ పటేల్ మాట్లాడుతూ కృష్ణలంక శంకర్ మఠం ఏరియాకు చెందిన కుటుంబం అయోధ్య తీర్థయాత్రకు వెళ్లి వచ్చేసరికి ఇంటి తాళాలు పగలకొట్టి ఇంట్లో ఆభరణాలు చోరీకి గురైనట్లు ఫిర్యాదు చేశారన్నారు. సిపి రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు ఈ కేసును కృష్ణలంక ఇన్స్పెక్టర్ నాగరాజు సిబ్బందితో కలిసి ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఛేదించారన్నారు. సీసీ కెమెరాలతో పాటు సాంకేతికతను ఉపయోగించి బృందాలుగా ఏర్పడి హనుమాన్ నిధిలో పాత నేరస్తులపై నిఘా ఏర్పాటు చేయడంతో నేరస్తులు దొరికిపోయారన్నారు. నిందితుడు నిరంజన్ అలియాస్ చందును అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 35 లక్షల విలువ చేసే 11 కేజీల వెండి, 50 గ్రాముల బంగారం, 15,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేశారు. మరో కేసులో రాజీవ్ గాంధీ కూరగాయల మార్కెట్ మధ్య 2 వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి నుంచి 3 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ థెఫ్ట్ కేసెస్ అదే విధంగా మన ఒక బేబీని ఎవరైతే అబాండన్ చేశారో బస్ స్టాప్లో వాళ్ళ పేరెంట్స్ కూడా ఇమీడియట్గా డిస్కవర్ చేయడం జరిగింది. సో ఈ 3 కేసెస్లో మనకి ముందుగా కేసు చూస్తే 15 కేజీల సిల్వరు మాకు ఎఫ్ఆర్ఎస్ సిస్టంలో వాడు ఫేస్ ఐడెంటిఫై అయింది. ఆ ఫేస్ ఐడెంటిఫై కాగానే వితిన్ 24 అవర్స్ సో ఇమీడియట్గా నిరంజన్ని ఐడెంటిఫై చేసి పికప్ చేయడం జరిగింది. పికప్ చేసిన తర్వాత ఇమీడియట్గా రికవరీ కూడా చేయడం జరిగింది. రెండవది వచ్చేసి ఇంకో కేసు, ఇది మన 3 lakhs క్యాష్ రికవర్ చేయడం జరిగింది. ఇది ఇద్దరు ఆటో డ్రైవర్స్, వాళ్ళు ఫ్రెండ్స్ అయ్యి మన బాలాజీ నగర్ లో దొంగతనం చేసి 3 లక్షలు క్యాష్ దొంగతనం చేశారు. దానిని కూడా మనము కెమెరాస్ సో వాళ్ళ ఫేస్ ఎఫ్ఆర్ఎస్ లో ఐడెంటిఫై అయింది. అదేవిధంగా మూడో కేసు తెలంగాణ నుంచి కె సంపత్ రెడ్డి అని బొల్లారాం నివాసి, ఇక్కడికి వచ్చి వీడు హ్యాబిచువల్ అఫెండర్. వీడి మీద ముందు కూడా ఎన్నో కేసెస్ ఉన్నాయి. ఈ బస్ స్టాప్ లో ఉన్న ప్యాసింజర్స్ దగ్గర 5 లక్షలు దొంగతనం చేయడం జరిగింది. సో దాన్ని మన బస్ స్టాప్ లో ఉన్న కెమెరాస్ తో ఐడెంటిఫై చేసి వాడిని కూడా పట్టుకోవడం జరిగింది. సో మీరు చూస్తే ఈ రీసెంట్ గా మన 15 kg సిల్వర్, 5 lakhs క్యాష్, అదే విధంగా 3 lakhs ఇంకో కేసులో కంప్లీట్ 100% రికవరీ చేయడం జరిగింది 3 కేసుల్లో. సో వన్స్ అగైన్ విజయవాడ పోలీస్ ఇది ఒక హెచ్చరికగా ఇస్తున్నాం. ఇది ఇక్కడ క్రిమినల్స్ కి ఇక్కడ చోటు లేదు. ఇక్కడ 10,000 కెమెరాలు ఉన్నాయి. అదే విధంగా ఎఫ్ఆర్సిఎస్ టెక్నాలజీ ఉంది, డ్రోన్స్ ఉన్నాయి. ఆల్వేస్ ప్రతి మూమెంట్ మానిటర్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ నాట్ సేఫ్ ఫర్ క్రిమినల్స్. విజయవాడ సిటీ క్రిమినల్స్ కానీ క్రైమ్ కానీ ఇది సేఫ్ కాదు. సో ఇక్కడ రాకండి. మీరు వచ్చి ఇక్కడ క్రైమ్ చేసినా ఇమీడియట్గా దొరికిపోతారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట పత్తి పట్టణ ప్రజలపై 400 కోట్ల రూపాయల ఇంటి పన్ను భారాన్ని మోపిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సిహెచ్ బాబురావు విమర్శించారు. పన్నుల పెంపులో వైసీపీ బాటలోనే కూటమి ప్రభుత్వం నడుస్తుందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పన్నుల పెంపు ప్రజా ఎజెండాగా మార్చాలని ఆయన పేర్కొన్నారు. పట్టణాల్లో మౌలిక సదుపాయాల కల్పనను విస్మరించిన సర్కార్ పన్నుల భారాన్ని మోపటాన్ని నిరసిస్తే రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని చేపడతామని ఆయన స్పష్టం చేశారు. గవర్నర్పేటలోని శ్రీశ్రీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, రాష్ట్ర కమిటీ సభ్యులు డి కాశీనాథ్ మాట్లాడుతూ ఆస్తి విలువ ఆధారిత ఇంటి పన్ను విధానాన్ని సమీక్షిస్తామన్నారు. పన్నులు పెంచబోమని ఎన్నికల్లో హామీ ఇచ్చిన కూటమి మాట తప్పింది, నమ్మక ద్రోహం చేసిందని ఆయన ధ్వజమెత్తారు. ఏప్రిల్ 1వ తేదీ నుండి మరోసారి ఇంటి పన్నులను పెంచి పట్టణ ప్రజలపై 400 కోట్ల రూపాయల భారం మోపటం దుర్మార్గమన్నారు. గత వైసీపీ ప్రభుత్వం కేంద్రంలోని మోడీ సర్కార్ షరతులకు లొంగి అద్దె విలువ ఆధారంగా విధించే ఆస్తి పన్ను స్థానంలో క్యాపిటల్ వాల్యూ ఆధారిత ఇంటి పన్ను విధానాన్ని ప్రవేశపెట్టిందన్నారు. నాడు ప్రతిపక్షంగా టీడీపీ, కూటమి పార్టీలు ప్రతి సంవత్సరం పన్నులు పెంచే విధానాన్ని వ్యతిరేకించి తాము అధికారంలోకి వస్తే పన్నులు పెంచబోమని మాట ఇచ్చారు. విధానాన్ని సమీక్షిస్తామని ఎన్నికల ప్రణాళికల్లో పేర్కొన్నారన్నారు. ఇంటి పన్ను పెంపుదలలో మాత్రం వైసీపీ బాటలోనే కూటమి సర్కార్ నడుస్తుందని వారు దుయ్యబట్టారు. ఇప్పటికే 130% పట్టణాల్లో ఇంటి పన్నులు పెరిగాయని, రాబోయే 2 ఏళ్లలో 45% పెంపుదల చేరతాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలో రోడ్లని దెబ్బతిని పారిశుద్ధ్యం, డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికలకు కూటమి సిద్ధమవుతుందని, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన పన్నులు తగ్గిస్తామని హామీ ఇచ్చి విస్మరించిన కూటమికి ఓట్లు అడిగే నైతిక హక్కు ఉందా అని వారు ప్రశ్నించారు. ఆస్తి పన్నుల పెంపు, క్యాపిటల్ వాల్యూ విధానం రద్దుకై పౌర సంఘాలు, ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి సిద్ధం కావాలని వారు పిలుపునిచ్చారు. పౌర సంఘాలు, అసోసియేషన్ల కూటమి ప్రజాప్రతినిధులను, నేతలను నిలదీయాలని వారు కోరారు. మున్సిపల్ ఎన్నికలకు ముందే పన్నుల పెంపు రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ 2 ఏళ్ల కాలంలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చామని చాలా గొప్పలు చెప్తా ఉన్నారు. అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, కూటమి నేతలు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి పట్టణ ప్రజలు 1,50,00,000 మంది ఉంటే వాళ్ళ మీద హామీలు అమలు చేయకపోగా 400 కోట్ల రూపాయలు ఇంటి పన్నులని, ఆస్తి పన్నుని మళ్ళీ మొన్న ఏప్రిల్ 1వ తేదీ నుండి మరోసారి పెంచారు. గతంలో వైసీపీ ప్రభుత్వం ఆస్తి విలువలను బట్టి ఇంటి పన్ను వేసే చట్టాన్ని తెచ్చింది.
మేము వస్తే దాన్ని సమీక్షించి రద్దు చేస్తామని ఎన్నికలలో హామీ ఇచ్చారు. కానీ 2 ఏళ్ళు గడిచిన దాన్ని రద్దు చేయకపోగా గత ప్రభుత్వ బాటలోనే ఈ ప్రభుత్వం కూడా నడుస్తూ ఉంది. ఇప్పుడు ఇంటి పన్నుల్ని పెంచేశారు. ఇల్లు లేని వాళ్ళకి 2 సెంట్లు 3 సెంట్లు స్థలాలు ఇస్తామన్నారు, అదే అమలు చేయలే. అప్పులు చేసి ఇల్లు కట్టుకున్న వాళ్ళని ఈ ప్రభుత్వం శిక్షిస్తూ ఉంది. గత 6 ఏళ్లలో 2021 నుండి ఇవాల్టి వరకు చూస్తే 130% ఇంటి పన్నులు పెరిగినాయి. 15%తో ప్రారంభమైన ఇంటి పన్నుల పెంపు ఈ సంవత్సరం 30% ఇంటి పన్నులు పెరిగినాయి. గత వైసీపీ ప్రభుత్వ బాటలోనే టీడీపీ కూడా ప్రయాణం చేస్తూ ఉంది, కూటమి ప్రభుత్వం కూడా ప్రయాణం చేస్తూ ఉంది. ఇదే కాదు, ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మోడీ ప్రభుత్వం అద్దె విలువలను బట్టి కాకుండా ఇంటి స్థలం, ఇంటి నిర్మాణం, క్యాపిటల్ వాల్యూ అంటారు, దాన్ని బట్టి పన్నులు వేసే కొత్త విధానాన్ని రుద్దితే వైసీపీ గుడ్డిగా ఆమోదిస్తే ఇవాళ అదే బాటలో కూటమి ప్రభుత్వం ప్రయాణం చేయటం రోజు తిట్టుకుంటారు టీడీపీ, వైసీపీ, కూటమి నేతలందరూ. రాష్ట్రంలో ఎన్నికలకి అధికారం చేపట్టే ముందు చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం తామర తంపరగా వాగ్దానాలు చేసింది. ఏ ఒక్క వాగ్దానము కూడా అమలు జరపకపోగా శుష్క వాగ్దానంగా మిగిలిపోతా ఉన్నాయి. ఆస్తి పన్ను పెంచను, విద్యుత్ ఛార్జీలు పెంచను, స్వచ్ఛమైన నీరు అందిస్తా, అభివృద్ధిని చూపిస్తా, విధ్వంసాన్ని ఆపుతా, నిలవరిస్తా, ఇటువంటి కొల్లలుగా ఆయన వాగ్దానాలన్నీ వర్షం కురిపించేశాడు. ఆయన అధికారం చేపట్టాడు, 2 సంవత్సరాలు అయింది. పెరగడమే తప్ప తరగడం అని చెప్పనేటువంటిది ప్రజల మీద భారాలు కనబడినటువంటి పరిస్థితికి వచ్చేసింది. ఆస్తి పన్ను ఇప్పుడు చెప్పినట్టుగా 131% పెరగడం అంటే సంవత్సరానికి 15% పెంచుకుంటూ ఒకప్పుడు 98 కోట్లు విజయవాడ నగరపాలక సంస్థ ఆస్తి పన్ను అయితే ఇప్పుడు 300 దాటి 400లోకి ప్రవేశించబోతూ ఉంది. అంటే ఎంత పెంచారు మీరని చెప్పనే చూస్తే పట్టణ సంస్కరణలు అని చెప్పనే పేరుతో మోడీ చెప్పినటువంటి దానికి అంతకుముందు జగన్ ప్రభుత్వం జీ హుజూర్ అంటే ఇప్పుడు మీరు ఆ హుకుముని అమలు జరిపేటువంటి దానికి మీరు జీ హుజూర్ అని చెప్పని బయలుదేరారు తప్ప దీన్ని నిలవరించేటువంటి ప్రయత్నం చేయడంలా. అందుకనే ఆస్తి పన్నుల భారంతో ప్రజలు అల్లాడుతూ ఉన్నారు. ఆర్యవైశ్యులకు రాజకీయంగా సముచిత ప్రాధాన్యం కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆర్యవైశ్య డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డూని రాకేష్ పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమకు ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా పనిచేస్తున్నారని అన్నారు. ఇవి సాధించేందుకు ఆర్యవైశ్యులంతా సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. వాసవి జాగృతి ఇంటర్నేషనల్ 2వ వార్షికోత్సవ వేడుకలు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విజయభేరి పేరిట ఏర్పాటైన సభలో ఆర్యవైశ్య డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డోండి రాకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాసవి జాగృతి ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్యుల విజయభేరి ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఆర్యవైశ్యులు చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమని కొనియాడారు. ఆర్యవైశ్యులకు రాజకీయంగా సముచిత ప్రాధాన్యం కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టం చేశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమకు ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా పనిచేస్తున్నారని అన్నారు. ఇవి సాధించుకునేందుకు ఆర్యవైశ్యులంతా సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. వాసవి జాగృతి ఇంటర్నేషనల్ వ్యవస్థాపక అధ్యక్షులు తిరువీతి వేణుగోపాల్ మాట్లాడుతూ సేవ, స్నేహం, నాయకత్వం, వ్యాపారం వంటి 4 అంశాలతో ఏర్పాటైన వాసవి జాగృతి ఇంటర్నేషనల్ దిగ్విజయంగా ముందుకు సాగుతుందన్నారు. తమ సంస్థ ఆధ్వర్యంలో కులమతాలకు అతీతంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఆంధ్ర, తెలంగాణ సహా రాష్ట్రాలకు చెందిన 2300 మంది సభ్యులతో శ్రమదానం, పల్లెకపోదం, చలో చలో, విందు వినోదం, జై జవాన్, జై కిసాన్ వంటి అనేక కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. అంతర్జాతీయ సదస్సును పురస్కరించుకుని నూతన ప్రాజెక్టులతో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని వివరించారు. అనంతరం వాసవి జాగృతి ఇంటర్నేషనల్ జాయింట్ సెక్రటరీ, ఐకానిక్ కమిటీ చైర్మన్ దారా కరుణశ్రీ మాట్లాడుతూ ఆర్యవైశ్యులు సేవా భావానికి ప్రతీకలని అన్నారు. తమ ఆదాయంలో కొంత భాగాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగిస్తూ సేవా తత్పరత చాటుకుంటున్నారని వెల్లడించారు. పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు అందిస్తున్నామని, సహాయం అవసరమైన ఎవరైనా తమను సంప్రదించాలని సూచించారు. ఈ సందర్భంగా వాసవి జాగృతి విజయభేరిని పురస్కరించుకుని వాసవి జాగృతి మహిళలు నిర్వహించిన కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. ఈ కార్యక్రమంలో సంస్థ ఫస్ట్ లేడీ తిరువీధి వరలక్ష్మి, ఉపాధ్యక్షులు నాగసూర్య మురళీమోహన్ రావు, కార్యదర్శి నాదెళ్ల శ్రీనివాసులు, కోశాధికారి సుంకు చంద్రశేఖర్ గుప్తాతో పాటు ఐకానిక్ కమిటీ కో చైర్మన్లు ఆలమూరి అమర్నాథ్, ఊటుకూరి కిరణ్ కుమార్, అప్పన్న సత్యసాయిబాబు తదితరులు పాల్గొన్నారు.
తగిన స్థానం కల్పించాలని ప్రభుత్వం వారిని కోరగా వారంతా కూడా సముచిత స్థానం కల్పిస్తాం. ఆర్యవైశ్యులకు పెద్దపీట వేసే దిశగా మేమందరం అండగా నిలబడతామని ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, బీజేపీ అధినాయకత్వం కూడా హామీ ఇవ్వడం జరిగింది. మరి దానికి ముందు సంఘటితం కావాల్సిన అవసరం ఉంది. దానిలో ముఖ్యంగా అనేక ఆర్యవైశ్య సంఘాలు వారి వారి కార్యకలాపాలతో ప్రజలకి కుల మతాలకు అతీతంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా మన వాసవి జాగృతి ఏదైతే 2వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఈరోజు విజయవాడ తుమ్మలపాలెం కళాక్షేత్రంలో రాష్ట్ర నలుమూలల నుంచి జాగృతి కుటుంబ సభ్యులందరూ కూడా తాటి మీద రావడం జరిగింది. ఆర్యవైశ్యుల సమస్యలు ఒక్కొక్కటిగా సాల్వ్ చేసుకుంటూ వచ్చాం ప్రభుత్వ సహాయ సహకారాలతో. రాబోయే రోజుల్లో ప్రజలతో మాట్లాడి మమేకమై మరిన్ని అవకాశాలు ఏవైతే ఆర్యవైశ్యులు కోరుకుంటున్నారో అవన్నీ కూడా తీర్చే దిశగా ముందుకెళ్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై వాసవి. విజయ్ బేరీ ఐకాన్ 2026 అనే కార్యక్రమాన్ని 2వ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ నిర్వహించుకుంటున్నాం. మరి ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో ఉన్నటువంటి మెంబర్స్ అందరితో కలిపి ఈ రోజున సుమారుగా ఒక 1200-1300 మందితో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ని మనం నిర్వహించుకుంటున్నాం. సేవ, నాయకత్వం, స్నేహం, అదేవిధంగా వ్యాపార అభివృద్ధి అనే 4 ఆశయాలతో ఈ యొక్క సంస్థని చక్కగా దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. మరి ఈ యొక్క కార్యక్రమంలో ఎక్కడా కూడా కులాలతో, మతాలతో, ప్రాంతాలతో, వర్గంతో సంబంధం లేకుండా ఎక్కడ అవసరం ఉంటే అక్కడికి వాసవి జాగృతి తరపున స్పందించి సేవా కార్యక్రమం నిర్వహించుకుంటూ వెళ్తున్నాం. మనీతో కాకుండా మనిషిగా మనసుతో చేసే సేవా కార్యక్రమం నిర్వహించుకున్నటువంటి స్వచ్ఛంద సేవా సంస్థగా అతి తక్కువ కాలంలో గుర్తింపు పొంది ఈరోజు 2300 మంది సభ్యులు చాలా చక్కటి నాయకత్వ లక్షణాలతో ఈ సంస్థను ముందుకు తీసుకెళ్తున్నారు. అనేక రకాలైన సేవా కార్యక్రమాలు, శ్రమదానం, గుప్పుడు బియ్యం, పల్లికి పోదాం, చెలో చెలో, అదేవిధంగా విందు వినోదం, ఇలా అనేక రకాలైన కార్యక్రమాలతో, ఇలా జై జవాన్స్, ఇలా రకరకాల కార్యక్రమాలతో ముందుకు తీసుకెళ్తున్నాం ఆర్గనైజేషన్ని. ఈరోజు ఈ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సందర్భంగా అనేక రకాలైన కొత్త ప్రాజెక్ట్స్కి రూపకల్పన చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఈరోజు ఆరోగ్యమస్తు అని, వాగ్దేవి అని, ఇలా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు కొత్తగా ఈరోజు మా ఐసీసీ ఆఫీసర్లు, జిల్లా గవర్నర్లు, అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఆఫీసర్లు ఆర్యన్ సమక్షంలో ఈ యొక్క కొత్త పథకాలన్నీ కూడా ప్రకటించడం జరుగుతుంది. చాలా చిన్న స్థాయిలో ప్రారంభించినటువంటి యొక్క సంస్థ 2 సంవత్సరాల కాలంలోనే ఇంత చక్కటి అమ్మవారి ఆశీస్సులు, సమాజంలో ఉన్నటువంటి అందరి యొక్క మద్దతుతో చాలా చక్కగా ముందుకెళ్తుందని చెప్పని సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా మేము చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలని ప్రపంచానికి చేరవేస్తున్నటువంటి పాత్రికేయ మిత్రులకు మాత్రం నిజంగా చాలా చాలా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఇటు సమాజానికి, ఇటు చేస్తున్నటువంటి సేవా సంస్థలకు దూతల్లాగా వ్యవహరిస్తున్నటువంటి మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు కమిటీ చైర్మన్లు ఆధ్వర్యంలో మరి దారా కరుణశ్రీ గారు, అమర్నాథ్ గారు, ఉటుకూరు కిరణ్ గారు, సాయిబాబు గారు, ప్రశాంత్ గారు, జిల్లా ఇంటర్నేషనల్ ఉన్నటువంటి హెడ్ బోర్డు అందరి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం అని చెప్పని సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. దారా కరుణశ్రీ మరి ఈనాటి ఈ కార్యక్రమానికి చైర్మన్. వాసవి జాగృతి ఇంటర్నేషనల్ 2nd యానివర్సరీ విజయ భేరి ఐకాన్ సెలబ్రేషన్స్కి దాదాపుగా 1000 మంది పైన ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. 9 జిల్లాల నుంచి 2500 మంది సభ్యులు ఇలా అన్ని రకాల క్లబ్స్, అన్ని క్లబ్స్ కూడా పార్టిసిపేట్ చేశారు. అసలు వైశ్యాస్ అంటేనే సేవభావం. సేవ చేయాలంటే వైశ్యాసే ముందుంటారు. అన్నదానం చేయాలన్నా, వస్త్రదానం చేయాలన్నా, ఏ దానం చేయాలన్నా కూడా ముందుండి ప్రతి సంపాదనలో కూడా ఆర్యవైశ్యులు కొంత సంపాదన తీసి వాళ్ళ ఇన్కంలో నుంచి కంపల్సరీగా సేవ చేస్తారు. మన ఇండియాలోనే కాదు, ప్రపంచంలో కూడా మన ఆర్యవైశ్యస్ అంటే సేవలో ముందుంటారు. మరి వాసవి జాగృతి ఇంటర్నేషనల్ ఇప్పటికి స్థాపించి 2 సంవత్సరాలు అయింది. మరి తిరువీధి వేణుగోపాల్ గారు ఎంతో కృషి చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 2 years బ్యాక్ స్టార్ట్ చేసినప్పుడు కొన్ని 100 మందితో స్టార్ట్ చేసి ఇప్పుడు 1000 మంది అయ్యారు. ఇంకా స్టూడెంట్స్ ఎవరికైనా కావాలంటే కూడా స్కాలర్షిప్స్ అవి కూడా పేద విద్యార్థులు బాగా చదువుకునే వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇస్తున్నాము. ఎవరైనా బిజినెస్ చేసుకునే వాళ్ళకి కూడా వాళ్ళకి 10,000 రూపీస్ వాళ్ళ బిజినెస్కి మనం సపోర్ట్ చేసి వాళ్ళకి ఇచ్చి ఎవ్రీ మంత్ వాళ్ళ దగ్గర 1000 రూపీస్ తీసుకుంటాము. ఇట్లా ఎన్నో సేవా కార్యక్రమాలకి మన వాసవి జాగృతి ఇంటర్నేషనల్ సపోర్ట్ చేస్తుంది. ఎవరైనా పేదవాళ్ళు ఉంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. మేము వాళ్ళకి మాకు తోచినంత చేయగలిగినంత సహాయం అయితే మేము చేస్తాము. దీనికి సంబంధించి మరి వాసవి జాగృతి ఇంటర్నేషనల్ ఫౌండర్ తిరువీధి వేణుగోపాల్ గారు ప్రతి ప్రెసిడెంట్కి కూడా అందరినీ మోటివేట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తూ ప్రతి సేవా కార్యక్రమాలు పార్టిసిపేట్ అయ్యేలాగా చేస్తున్నారు. మరి ఈనాటి కార్యక్రమానికి రంగరంగ వైభవంగా జరుగుతుంది అంటే మరి వేణుగోపాల్ గారితో పాటు మీ మీడియా మిత్రులు కూడా వచ్చి ఇలా కవరేజ్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.